వచనం ఒకసారి మనం చదువుకుందాం. లూకా సువార్త 10 ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగింది. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చాలు. పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఈమెను గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠము సత్యం ఏంటి అంటే పాపము విషయంలో పశ్చాత్తాపడడం. పశ్చాత్తాప పాపానికి క్షమాపణ కలుగజేస్తుంది. గమనించండి, మగ్దలేని మరియ విషయం మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆమె ఘోరమైనటువంటి పాపి. అటువంటి స్త్రీని కూడా దేవుడు ఏం చేశాడంటే క్షమించాడు. ఎందుకు ఈ మాటను తెలియజేస్తున్నాను అంటే పశ్చాత్తాప పడటలో మగ్దలేని మరియ ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది. చాలా మంది అనుకునేది ఏంటి అంటే నేను పాపం చేశాను, దేవుడు నన్ను క్షమిస్తాను, క్షమించను అని ఇది ఎక్కువగా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ప్రభువు చెబుతున్నటువంటి మాట, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగినటువంటి దేవుడు యేసయ్య మాత్రమే. యేసుక్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. యేసుక్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. భక్తుడు అంటాడు, ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించను. ఏమేం చేసిందండి? వ్యభిచారం చేస్తూ పట్టుబడినటువంటి ఈ మగ్దలేని మరియకి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటో తెలుసా? చనిపోయినప్పుడు, పాతి పెట్టబడ్డప్పుడు ఆయన యొక్క ప్రత్యక్షతని మొట్టమొదటిగా చూసినటువంటి స్త్రీ. పునరుద్ధాన దినమందు ఆయనకు కనబడి ఆయనతో మాట్లాడి ఈ సువార్తను నా శిష్యులకి తెలియజేయమని గొప్ప ధన్యత పొందుకున్నటువంటి స్త్రీ. ఇప్పుడు చెబుతారా ఆధిక్యత మరి స్త్రీలకు ఉందంటారా, పురుషులకు ఉందంటారా? ఏమా, ఎవరి పాత్ర వాళ్ళది. చూసారా, ఎవరికి లేదు ఈ ధన్యత? పశ్చాత్తాప పడకలో మగ్దలేని మరియ చాలా గొప్ప ధన్యత పొందుకుంది. ఎందుకు చెబుతున్నాను ఈ మాట అంటే పరిసయ్యుడు ఆమెను చూసి భోజనానికి పిలిచాడు కదా యేసయ్యని. అసలు ఎవరి పని హిమాలని అని తనలో తాను అనుకుంటుంది. చాలా మంది నీతిమంతులు ఏమనుకుంటారంటే పాపం చూసి కాస్త ఏదైనా వాళ్ళు పాపంలో ఉన్న చూసి అనుకుంటారంటే వీడి మారడు, వాడి మారడు, చర్చికి పోడు, అది అని అనుకుంటుంటారు. ఇది సహజం. కానీ నేను అడుగుతున్నటువంటి మాట ఏంటంటే అలా నువ్వు అనుకున్నావు కానీ అతని కొరకు ప్రార్థన చేసావా? తను మారాలని ప్రార్థన చేసావా? మనం అనుకోవడం ముఖ్యం కాదు, ప్రార్థన చేయటము ముఖ్యం. ఇక్కడ కూడా ఆమెను చూసినటువంటి పరిసయ్యుడు తనలో తాను నీతిమంతుడిగా ఎంచుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పగానే చెప్పాడు. ఆ వచనంలో మీరు చదివితే అద్భుతమైనటువంటి మాటలు. ముఖాన్ని అడిగాడు ప్రభు తనని ఏమని? ఇదిగో సీమోను, నేను నీ ఇంటికి వచ్చాను,
నీవు నాకు కాళ్ళు కడుగుతానికి నీళ్లు ఇవ్వలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, తైలముతో నా తలను నీవు అంటలేదు. కానీ ఇదిగో నీ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏ స్త్రీ అయితే తను ఏడవడము ఆపలేదు, నా కాళ్ళను ముద్దు పెట్టుకోవడము ఆపలేదు, నా కాళ్ళకు అత్తలతో అభిషేకం చేస్తూ తను పశ్చాత్తాపడి పాప క్షమాపణ కోరుకుంది, తన విస్తారమైన పాపములు క్షమించబడ్డది అన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభు పేరిట మనం నీకు తెలియజేస్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఎంత ఘోర పాపి అయినా ఆయన ప్రేమతో క్షమించగలిగినటువంటి దేవుడే ఉన్నాడు. మగ్దలేని మరియా స్త్రీలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యం ఏంటో తెలుసా? పశ్చాత్తాపడటం. ఆమె పశ్చాత్తాపడి ఆయన